నమస్తే అండి అందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రేక్షకులు కానీ మా లీగల్ అడ్వైజర్ సాయి కృష్ణ గారు కానీ అండ్ అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఈ ప్రత్యేకమైన మీటింగ్ ఓనాల సందర్భంగా ఏవైతే చిత్రపతులు అన్నీ జరిగినాయో దాన్ని ఉద్దేశించుకొని కొన్ని విషయాలు చర్చించడానికి వచ్చిన కొన్ని అపోహలు, కొన్ని వాస్తవాలు అన్ని ఏవైతే పైకి ప్రజలకు వెళ్తున్నాయో, ఇవి రాంగ్గా పోర్ట్రేట్ అవుతున్నాయో కొన్ని విషయాలు వాటన్నిటి మీద సంజయించి చెప్పడానికి వచ్చాను. అలాగే మా మీద కూడా కొన్ని విమర్శలు వచ్చాయి, వాటిని ఆన్సర్ ఇవ్వడానికి వచ్చాను. శిల్పకళ వేదిక గవర్నమెంట్ యాడ్ ఇక్కడ మాజీ స్వర్గస్థులు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, అంజన్ కుమార్ గారు ఇప్పుడు ఆంధ్రలో ఉన్నారు, ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఇప్పుడు అప్పుడున్న పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు అందులో నా యాక్ట్ 2007లో చరిత్రలో నేను ఉన్నాను. ఈ కొత్తగా వచ్చి నేను పబ్లిసిటీ స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చరిత్రను ఎవరు నా నుంచి కాల రాయలేదు. 2007 అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 19 సంవత్సరాల కింద ఉంది. ఎవరినైనా ఒక్క శివశక్తి ఒక్క జోగినైనా ఇలా తెచ్చి చూపించుకుంటారు. ఆ సత్తా ఉందా? జోగిని నిర్మూలన గురించి 2010లో సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నప్పుడు ఆయన కూడా ఉన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జోగిని వ్యవస్థ రూపుమాపేందుకు. ఇందులో 2 రకాలుగా ఉన్నారు. జోగిని వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ గొర్రెలకు, పటేలకు, పట్వారీలకు. నమస్తే అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్సుమాంజలి. ఈ రోజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, మొన్న ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో ఏవైతే చెదురుమదురు సంఘటనలు జరిగాయో, ఏవైతే కొన్ని ఇబ్బందులు జరిగాయో దాని మీద మాట్లాడడానికి వచ్చాను. ఎందుకంటే దాని మీద పర్టికులర్ గా కాదు, నా బోనం పడిపోయిందని కొన్ని అవాస్తవాలు కొన్ని సోషల్ ప్లాట్ఫామ్స్లలో కొందరు దుష్ప్రచారం చేశారు. దాని మీద ఇంకా కొన్ని మా వ్యక్తిగత హనన భంగం చేసేలా, మా వ్యక్తిగత ఇది భంగం చేసేలాగా కొందరు మాట్లాడారు, కొన్ని వీడియోస్ పెట్టారు. దాని మీద యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం మేము ఎప్పుడు చర్చలు పెట్టుకొని ఒకసారి కాకపోయినా ఒకసారైనా బాగా వాళ్ళు మమ్మల్ని స్పందిస్తూ మేము మొత్తం ప్రభుత్వం జీరో చేసిందని నేను ఎప్పుడు చెప్పలేదు. చేస్తున్నారు. అందులో మరి ఎందుకు పర్టికులర్ గా కొంత విఫలం అవుతున్నారు? చేస్తున్నప్పుడు బాగా చేయాలి కదా అని అంటాం, బాగా చేయలేనప్పుడు బాగా చేయలేదని అంటాం, బాగా చేసినప్పుడు గత సంవత్సరంలో బాగా చేశారని చెప్పాము, ఈ సంవత్సరం బాగాలేదంటే బాగాలేదన్నాను. దాన్ని సోషల్ మీడియాలలో వాళ్ళు యూట్యూబ్లలో వ్యూస్ కోసము ఎన్కాష్ చేసుకోవడానికి ఈ సమస్యని వాళ్ళు రాంగ్ గా పోర్ట్రేట్ చేయాలి, అందరూ ఒకలా చూపిస్తున్నారు. ఎవరు కూడా శాటిలైట్ ఛానల్ వాళ్ళు కానీ ప్రింట్ మీడియా వాళ్ళు కానీ ఎవరు అట్లా రాయలేదు. కొన్ని సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మమ్మల్ని మా వ్యక్తిగత ఇదిని భంగం చేసే విధంగా కొన్ని అసభ్యంగా కొన్ని అంటే మమ్మల్ని డీగ్రేడ్ చేసేలాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని మీద స్పందించడానికి వచ్చాను. అదే విధంగా చాలా మంది జనాలకి అపోహ ఏంటంటే శ్యామల బోనం పడిపోయిందేమో అని కొందరు మీడియా అపోహలు చేసింది. లేదు, నా బోనం ఏం పడలేదు, నేను బాగానే తీసుకెళ్ళాను. కానీ సంతోషంగా కాదు, బయట అందరిని ఆపేశారు, ఒడిబియ్యాలు మిస్ అయిపోయినాయి, మా పిల్లల్ని కూడా లోపలికి రాణిస్తానన్నారు, ఒకరిద్దరు మిస్ చేసేసారు, మా వాళ్ళు ఎవరు లేక అండ్ వాయిద్యాలు కూడా లేదు, వాళ్ళ లోపల నుంచి వాయిద్యాలు పెట్టి మిమ్మల్ని తీసుకెళ్తాము, మీకు హ్యాపీగా ఉండేలా చేస్తాము అని అన్నారు. ఆ మాట మీద వాళ్ళు నిలబెట్టుకోలేరు కాబట్టి కొంత బాధపడ్డాము. అదిగాక అన్ని కిలోల బరువు ఉండి మేము బోనం ఎత్తుకొని ఉపవాసంతో ఉండి ఒక 10 దండలు నా మెడలో ఉంటాయి. దాంట్లో ఊపిరి ఆడక తొక్కిరి బిక్కిరిలో నాకు కొంచెం స్పృహ కోల్పోయిన విషయం తెలిసిందే మీ అందరికీ. స్పృహ కోల్పోతే దాన్ని డ్రామా అని దాన్ని ఇదని కొన్ని దుష్ట శక్తులు కొందరు కావాలని దాన్ని పోర్ట్రే చేసి వాళ్ళతో చేయిస్తున్నారనేది విషయం తెలిసింది. దాని మీద తీవ్రంగా ఖండించాలని కోరుకున్నాం. ఎందుకంటే కొందరు మేము అమ్ముడు పోయాము, మీరు అయ్యారా, మీరు బయటకు వచ్చి డాన్స్ ఇట్లా ఆడారు అని అంటే, ఆడడానికే పుట్టామండి, మా కాలికి గజ్జ కట్టండి, మాకు రోజు గడవదు. మేము ఖచ్చితంగా ఆడతాము, పాడతాము. అమ్మవారి ఉత్సవాల్లో తిరునాళ్ళల్లో ఆడడానికి జోగినీలు అనే వ్యవస్థ ఉంది. జోగినీలు ఎక్స్ప్లాయిటేషన్ అయ్యే జోగినీలు కాదు. మేము మా సంతోషాన్ని వ్యక్తపరచుకొని అమ్మవారి గుడికి అంకితమైన వాళ్ళం కాబట్టి దాని గురించి మాట్లాడాను. అండ్ ప్రభుత్వం కూడా
ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కోట్లు కోట్లు నిధులు ఇవ్వడం కాదు, జనాలు లక్షలాది జనం వస్తున్నారు, వాళ్ళకి ఏం సౌకర్యం చేస్తే బాగుంటది, అక్కడ ఉన్న సమస్యలు ఏంటి అది వాళ్ళు చూసుకోవాలి. జాగా కొంచెమే ఉంది అట్లా అవుతుంది అని అంటే వెనకల నుంచి కూడా చాలా ఖాళీ ప్లేస్ ఉంటది, వాళ్ళు అక్కడ నుంచి కూడా ఒక లైన్ క్రియేట్ చేసి పంపించవచ్చు. వెనకాలంతా ఖాళీగా ఉంటది, విఐపీలని ఆ లైన్ లో పంపించడమా, లేకపోతే ఇటు సైడ్ ఇటు అంతా బ్యారికేడింగ్ చేస్తారు, ఓన్లీ ఫ్రంట్ కే పెడతారు. వెనకల నుంచి కూడా వచ్చే విధంగా, లేకపోతే ముందుకు వచ్చిన భక్తులు వెనకల నుంచి వెళ్ళిపోయే విధంగా ఇట్లాంటివి చాలా చేయొచ్చు వాళ్ళు కావాలంటే. కానీ అది వాళ్ళ వైఫల్యానికి ఇంకొకటి ఒక లైన్ కూడా తగ్గించారు. శివశక్తుల లైన్ ఉండేది, మొన్న మీడియా వాళ్ళు మీడియా ప్లాట్ఫామ్ వెనకాల నుంచి ఒక లైన్, స్పెషల్ లైన్ ఉండేది, లాస్ట్ ఇయర్ కూడా ఉంది, ఈ ఇయర్ అది కూడా తగ్గించారు. వీటన్ని సమస్యలు వాళ్ళు చేసిన దాన్ని మా మీద రుద్దేసి మేమేదో ఇది చేస్తాము అనడం తప్పు. అండ్ అక్కడ స్పృహ కోల్పోతే మీరు అక్కడ ప్రభుత్వం మీరే, నేను చెప్తున్నాను సరే స్పృహ కోల్పోయినాను, కనీసం అక్కడ వాలంటీర్స్ కానీ లేకపోతే మెడికల్ టీం కానీ ఎవరైనా వచ్చి నన్ను ఇచ్చేసారా, ఒక నీళ్ళ బాటిల్ ఇచ్చారా, మరి మీరు ఎన్ని కోట్లు ఎవరికి పెడుతున్నారు అనే దాన్ని నేను విమర్శిస్తాను ఖచ్చితంగా. నేను ఇంకొకరు మీరు వ్యక్తిగతంగా ఎందుకు విమర్శిస్తారు ప్రభుత్వాన్ని అని అడిగారు. నేను వ్యక్తిగతంగా ఎక్కడ ప్రభుత్వాన్ని విమర్శించలే. విమర్శలు అంటే ఎలా ఉంటాయో తెలుసా, నేను హైడ్రా మీద మాట్లాడితేనో ఇంకేదో ప్రభుత్వ వైఫల్యం మీద మాట్లాడుతానో ఇవన్నీ మాట్లాడితే విమర్శించినట్టు అవుతుంది. నేను ఎవ్వరి గురించి విమర్శించలేదు, ప్రభుత్వం గురించి అంతకన్నా. ప్రభుత్వము మాకు తల్లి లాంటిది, మీరు మమ్మల్ని బిడ్డల్లాగా హక్కును చేర్చుకొని మేము చేసే కార్యక్రమానికి ఏదైతే ఉందో దాన్ని అంటే సంతోషంగా సహకరించండి. మేము ఏమి కోరుకోము, మేము అసెంబ్లీలో మేము వస్తాము, మా గ్రీన్ కార్పెట్ ఏమని అడగలేదు, అమ్మవారి గుడికి వెళ్తాము, మాకు కొంచెం దారి ఇవ్వండి, మేము బోనం ఎక్కించుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అని హక్కు అడుగుతున్నాను. ఇది సమంజసం అనిపించట్లేదా మీకు? అది ఇప్పుడు ప్రభుత్వం అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కలిసే ఉంటారు కాబట్టి అది వాళ్ళు చూసుకోవాలి. కానీ మొత్తం మీద భక్తులను ఇబ్బంది పెట్టి సమాజ జనము, భక్తులు అండ్ జోగినీలు, శివశక్తులు ఇబ్బంది పడ్డారు. అది వాళ్ళు పరిశీలించుకోవాలి. ఎవరి వైఫల్యం అనేది ప్రజలకి తెలిసిపోయింది, ఎవరి వైఫల్యం అనేది. కాకపోతే ప్రభుత్వం దాని మీద ఒక చర్య తీసుకొని ఇక మీద ఇలాంటివి జరగవు, ఇలాంటివి చేస్తాము, కమిటీలు వేయడం కాదు, కమిటీలో కరెక్ట్ అయిన పర్సన్స్ ని వేయడం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే దేశజాలకు పోవద్దండి, ఏ పార్టీ వాళ్ళైనా నలుగురు కలిసి అందరినీ ఇది ఇప్పుడు దత్తన్న గారు అలై బలై అనే కార్యక్రమం పెడతారు, ఆయన ప్రస్తావన తీసినందుకు నన్ను క్షమించాలి ఒకవేళ, కానీ నేను ఎందుకు తీస్తున్నానంటే ఆయన అలై బలై అనే ఒక కార్యక్రమం పెట్టారు. ఎంత చక్కటి కార్యక్రమం అది. తెలంగాణలో ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు వెళ్ళి కలిసి దసరా పండుగను సెలబ్రేట్ చేసుకునే ఉత్సవం అది. బోనాల పండుగను కూడా ఆల్ పార్టీ వాళ్ళకి సంబంధించి ఒక సమన్వయంగా కూర్చోబెట్టి మాట్లాడి మీటింగ్లు పెట్టి వాళ్ళ సమస్యలు వీళ్ళ సమస్యలు అందరూ కలిసికట్టుగా చేస్తే, అందరికీ భాగస్వామ్యం ఇస్తే చాలా బాగుంటది. సీనియర్స్ ని గ్రహించి కొంత ఇది చేయాలండి. ఇప్పుడు మీరు ఒక పోస్ట్ ఇస్తారండి, ఆ పోస్టులు తీసుకున్న వాళ్ళకి కూడా అక్కడ గ్రీన్ కార్పెట్ ఇస్తారు, కానీ భక్తితో సేవలు చేసే వాళ్ళకి, మాకు అలాంటి వాళ్ళకి కొంత ప్రయారిటీ. మేము ఏ పోస్టు అడగట్లేదు, మా కొద్దుతల్లో మీ పోస్టుల మీద మేము ఏమి చేయము, ఆ పోస్టులు పాడైపోను. చాలా మంది ఏమో రాజకీయ లాభం కోసం చేయాలంటే చాలా మంది నాకు పొలిటికల్ పార్టీస్ ఆఫర్ ఇచ్చాయి. నేను ఏ రోజు రాజకీయం, ఎందుకంటే ఒక్క పార్టీకి ఉంటే ఒక్కరికి మనం అంకితం అయిపోతాం. వద్దు, మాకు అందరూ కావాలి. మేము బీజేపీ వాళ్ళు బోనాలు ఎత్తిచ్చే వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, సామాన్యమైన భక్తులు కూడా ఉన్నారు, చిన్న చిన్న లీడర్లు, సర్పంచ్లు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ మమ్మల్ని పిలిచి బోనాలు వేయించి అన్ని పార్టీస్ నుంచి. సో మాకు పార్టీలకు ఎక్కడ ఆస్కారం ఉంది? మీరు సీనియర్స్ ని గ్రహించి మేము బోనం తెచ్చినప్పుడు ఏం అడుగుతున్నామండి మిమ్మల్ని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మా శివశక్తులకు ఒక ప్రత్యేకమైన క్యూ లైన్లు పెట్టండి, సీనియర్స్ ని గ్రహించండి. ఇప్పుడు మాకు కూడా చాలా వయసు నుంచి చేస్తూ వస్తున్నాం, కొంత మాలో కూడా శక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు ఇన్నేళ్ళు నేను కష్టపడ్డా నాకు బాధ అనిపిస్తుంది, అక్కడ నేను స్పృహ తప్పి కోల్పోతే దాని మీద మీరు విమర్శిస్తున్నారు.